రుక్మాబాయి గారు ఆ పేరు వింటేనే ధైర్యము సాహసము మన మదిలో మెదులుతాయి. బ్రిటిష్ పరిపాలన కాలంలో మొట్టమొదటి వైద్యురాలు రుక్మాబాయి గారు. వైద్యురాలుగా సేవలందించడమే కాకుండా మహిళా హక్కుల కోసం పోరాడిన యోధురాలు. ఎన్నో ఒత్తిడులు, ఎన్నో విమర్శలు ఉన్నప్పటికీ కూడా వాటన్నిటినీ లెక్క చేయకుండా తన పోరాటాన్ని కొనసాగించిన ధైర్యవంతురాలు రుక్మాబాయి గారు. వారు మరాఠీ ఫ్యామిలీలో 1864 నవంబర్ 22 తేదీన జన్మించారు. దురదృష్టవశాత్తు వారు 2.5 సంవత్సరాలప్పుడు వారి యొక్క నాన్నగారు మరణించడం జరిగింది. వారు కార్పెంటరీ కమ్యూనిటీలో జన్మించారు. కార్పెంటరీ కమ్యూనిటీలో పునర్వివాహం చేసుకోవడానికి వీలుంటుంది. వారి యొక్క మాతృమూర్తి ఒక డాక్టర్ను వివాహం చేసుకోవడం జరుగుతుంది. రుక్మాబాయి గారికి 11వ ఏట దాదాజీ బికాజీతో వివాహం జరుగుతుంది. కానీ రుక్మాబాయికి ఆ వివాహం ఇష్టం లేదు. తన చదువులు కొనసాగిస్తుంది. దాదాజీతో నివసించడానికి ఇష్టపడదు. దాదాజీ అనేక విధాలుగా ఒత్తిడి తీసుకురావడం జరుగుతుంది. అయినప్పుడు కూడా ఆ ఒత్తిడికి లొంగకుండా తన చదువులు కొనసాగిస్తూ తను డాక్టర్ అవుతుంది. దాదాజీ ఆమెపై కోర్టులో కేసు వేయడం జరుగుతుంది. తనతో నివసించాలని కోర్టు కూడా దాదాజీకి అనుకూలంగా, రుక్మాబాయికి వ్యతిరేకంగా తీర్పు వస్తుంది. అయినప్పటికీ కూడా ఏమాత్రం అధైర్యపడకుండా తన పోరాటాన్ని కొనసాగిస్తుంది. హిందూ లేడీ అని ఒక అజ్ఞాత పేరుతో అనేక వ్యాసాలు రచిస్తుంది. మహిళల హక్కుల గురించి ప్రార్థన సమాజ్లో, ఆర్య మహిళా సమాజ్లో మెంబర్గా తన యొక్క సేవలను అందిస్తుంది. స్త్రీల కోసం, మహిళా హక్కుల కోసం పోరాడుతుంది. కోర్టు తనకు వ్యతిరేకంగా తీర్పిచ్చినప్పుడు కూడా ఏమాత్రం అధైర్యపడకుండా బ్రిటిష్ రాణికి అప్పీల్ చేయడం జరుగుతుంది. అప్పుడు బ్రిటిష్ రాణి జోక్యం చేసుకొని రుక్మాబాయికి అనుకూలంగా తీర్పు ఇవ్వడం జరుగుతుంది. తన యొక్క మెడికల్ ఎడ్యుకేషన్ పూర్తి చేసుకొని వైద్యురాలుగా 35 సంవత్సరాలు రాజ్కోట్లో చీఫ్ మెడికల్ ఆఫీసర్గా కూడా సేవలు అందించారు రుక్మాబాయి గారు. రుక్మాబాయి పోరాటం వలన ఏజ్ ఆఫ్ కన్సెంట్ యాక్ట్ రావడం జరిగింది. ఇండియాలోనే కాకుండా బ్రిటిష్ పరిపాలిస్తున్న ఇతర దేశాల్లో కూడా ఈ యొక్క ఏజ్ ఆఫ్ కన్సెంట్ యాక్ట్ 1891 ప్రకారంగా 10 సంవత్సరాల వయసును, వివాహ వయసును 12 సంవత్సరాలకు పెంచడం జరిగింది. ఈ విధంగా రుక్మాబాయి గారు ఒక వైద్యురాలుగా, మహిళా హక్కుల పోరాట యోధురాలుగా మనల్ని ప్రేరేపిస్తూ